నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ మార్చ్‌లో పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా, యష్ గారి 'టాక్సిక్' సినిమా అండ్ బాలీవుడ్ నుంచి 'దురంధర్ 2' అని 3 సినిమాలు వస్తున్నాయి. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా నెగ్గిద్ది, ఏ సినిమా తగ్గిద్ది అంటే మీరు ఏం చెప్తారు? 3 సినిమాలు కూడా బ్రహ్మాండమైన సినిమాలు. ఒక సినిమా అని చెప్పలేం కానీ, కాకపోతే అంటే తెలుగులో అయితే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కొట్టేస్తుంది. ఎందుకంటే దాన్ని హరీష్ శంకర్ గారు మామూలు పకడ్బందీగా సినిమా చేయలేదు. ఓ సెన్సేషనల్ మూవీగా ఉంటుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సిరీస్మా ముందు ఇప్పుడున్నటువంటి ఈ 2 సినిమాలు 'దురంధర్' అయినా ఇంకోటి మన 'టాక్సీస్' అయినా 2 సినిమాలు కూడా దీన్ని రావాలి తప్ప దీన్ని మించి వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన సిరీస్మా లాంటిది. అంటే యష్ గారి 'కేజీఎఫ్' సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో మనం చూసాము. సో మరి ఆ తర్వాత 'టాక్సిక్' అంటే వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కూడా చూసిన తర్వాత అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయి. అది కూడా ఒక లేడీ డైరెక్టర్ అన్నమాట ఆ సినిమా. సో ఇట్లా ఉంటుందండి. ఏదేమైనా మన తెలుగు ఆడియన్స్కి పవన్ కళ్యాణ్ నచ్చినంతగా వేరే వాళ్ళు నచ్చదు. ఒకవేళ వచ్చి వాళ్ళ సినిమాలు ఆడితే ఆడి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎస్కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. తెలుగు ఆడియన్స్ పట్ల తెలుగు ఆడియన్స్ ఆయన్ని గట్టిగానే ప్రేమిస్తున్నారు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ దాటి ప్రేమించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన అభిమానులు అలా ఉంటారు. హరిహర వీరమల లాగా ఈ సినిమా మీద కూడా మాకు డౌట్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ పోస్టర్లో ఫొటోస్ కూడా కొంచెం బాడీ అంతా వేరే అండ్ తలకాయ వేరేలాగా అనిపిస్తుంది అని చెప్పేసి. అదంతా అబద్ధం. కానీ కావాలని ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ సినిమాలోకి వచ్చింది, ఏదో మిస్ అయింది అది. ఇది అలా కాదు కదా. ఇది ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సబ్జెక్ట్తో చాలా సంవత్సరాలు కష్టపడుతున్నాడు డైరెక్టర్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కూడా విపరీతంగా పెరిగింది. సినిమాలు ఇట్టు పరంపర కొనసాగుతుంది. ఖచ్చితంగా మార్చి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నింటిలో కల్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఓ సంచలన హిట్ కాబోతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అవుతుంది. ఒక సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ మార్చ్ నెలలో అడవి శేష్ గారు కూడా రాబోతున్నారు డెకాయిడ్ అనే సినిమాతో. మరి ఆయన ఎట్లుంటారు? అతను కూడా మంచి సబ్జెక్టులు తీసుకుంటాడు కాబట్టి నిలబడతాయి సినిమాలన్నీ. ఇప్పుడు తెలుగు సినిమా ఎలా అయిపోయిందంటే ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాను ఆదరణకి ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే మంచి కథలు ఎన్నుకోవడంలో కానీ, కథనం చేయడంలో కానీ ఇప్పుడు టాప్ మోస్ట్ ఇండియాలో ప్రాంతీయ భాషల్లో తెలుగు సినిమా నెంబర్ 1 స్థానం గెలుచుకుంటుంది. కాబట్టి ఫలానా చిన్న హీరో పెద్ద హీరో అని ఏం లేదు. ప్రతి కథని కూడా ఒక అద్భుతమైన కథలుగా మలుచుకుని మంచి స్క్రీన్ ప్లేతో ముందుకెళ్తున్నారు. బాలీవుడ్ కూడా ఒక్కొక్కసారి తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయినటువంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలుగు సినిమా పోటీగా మనం వదలద్దు. ఎందుకంటే రాసిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మంచి కథలతో కథనంతో ముందుకెళ్తున్నారు. ప్రపంచ స్థాయిని గెలుచుకుంటున్నారు. ప్రపంచ ఆడియన్స్ మనస్సు గెలుచుకుంటున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా ఇది చిన్న సినిమా, అది పెద్ద సినిమా అని చెప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అంత అద్భుతమైన కథలు వస్తున్నాయి మన తెలుగులో. హిస్టారికల్గా కానీ, ఈ లవ్ స్టోరీస్ కానీ, ఏది ఏమైనా సరే మన సినిమా వస్తుందంటే అందరూ ఎదురు చూస్తే తరుణం కనపడుతుంది అంతా కూడా బాలీవుడ్లో కూడా. కాబట్టి మన తెలుగు సినిమా బీట్అవుట్ చేసే సినిమాలు ఏ ప్రాంతీయ భాషలో కూడా లేవు నిజంగా చెప్పుకోవాలంటే. అంత గొప్పగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. కాబట్టి అడవి శేష్ గారి సినిమా కూడా మంచి కథలు ఎన్నుకుంటాడు ఆ అబ్బాయి కూడా. కాబట్టి సినిమా తక్కువ ఎక్కువ అనే కంటే కూడా ఓ మంచి కంటెంట్గా నిలబడి ప్రపంచ స్థాయిని గెలుచుకున్న మన తెలుగు సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అనుకుంటాను. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మార్చ్‌లో కొన్ని సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిది 'ఉస్తాద్ భగత్ సింగ్', యష్ గారిది 'టాక్సిక్' సినిమా అండ్ బాలీవుడ్ నుంచి 'దురంధర్ 2' అండ్ అడవి శేష్ గారిది 'డెకాయిట్' అనే సినిమాలు ఉన్నాయి. అవునండి. సో ఇన్ని సినిమాల్లో ఏ సినిమా నెగ్గిద్ది, ఏ సినిమా తగ్గిద్ది అంటే మీరు ఏ సినిమా? ఇది ఒకటి నెగ్గుద్ది ఒకటి తగ్గుద్ది అని ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రెజ్యూమ్ చేయలేమండి. ఎజ్యూమ్ చేయలేం. ఇది ఎలాగంటున్నానంటే అంటే బిగ్ ఫైట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నానంటే నేను టాక్సిక్ ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన తెలుగు సినిమా, టాక్సిక్ ఏంటంటే కన్నడ డబ్బుడు. అయితే ఆ రెండింటికి అంటే కన్నడ డబ్బింగ్ సినిమా అయినా కానీ దిల్ రాజు గారు అది 120 crores కొన్నారు ఆ సినిమా. అంటే ఆల్మోస్ట్ ఒక తెలుగు సినిమా అంటే బాలకృష్ణ గారి సినిమా కంటే ఎక్కువ రేట్ పెట్టుకున్నారు. యష్ గారికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. యాక్చువల్గా మన ముందు ఏంటంటే అది కేజీఎఫ్ 1 కానీ 2 కానీ ఎంత బ్లాక్ బస్టర్ సెన్సేషన్ మనం చెప్పక్కల. అదేవిధంగా ఆయన ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఆయనకి కన్నడలో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో
తెలుగు లేదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విధంగానే ఆ ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ సినిమాకి 120 crores పెట్టి దిల్ రాజు గారు కొనటం అనేది అది ఒక విధంగా అంటే హైయెస్ట్ డబ్బింగ్ సినిమాకు ఉన్న రేటుగా చెప్పాలి. ఇది పక్కన పెడితేనండి, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా యాక్చువల్గా దానికున్న దమ్ము దానికే ఉంది. అయితే పాన్ ఇండియా పరంగా చెప్పాలంటే నేను టాక్సిక్ ఎక్కువ ఎడ్జ్ చెప్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన లోకల్ పిక్చర్ అంటే రీజనల్ సినిమా. పైగా ఏంటంటే అది March 26 వస్తుంది. యాక్చువల్గా March 27 రావాల్సిన మన పెద్ద సినిమాని April 30th వెళ్ళింది. అది బాబాయ్ కోసమే త్యాగం చేశాడు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఆ విధంగా చెప్తుంది. అయితే March 26 వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ టాక్సిక్ సినిమాకి కొంచెం బిగ్ ఫైట్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండు దెబ్బగా ఉంటాయి. అల్టిమేట్గా పాన్ ఇండియన్ రేంజ్లో చెప్పాలంటే టాక్సిక్కే కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దురంధర్ 1 అనేది ఎంత సెన్సేషన్ హిట్ మనం ప్రత్యేకంగా చెప్పగల ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పటికీ కూడా అది ఇంకా స్ట్రాంగ్ రన్నింగ్లోనే ఉంది. అటువంటిది దురంధర్ 2 కూడా అల్టిమేట్ రిజల్ట్ మనకంటే తెలుగులో ప్రత్యేకంగా చేయటం అనేది గొప్ప విషయం. దానికి అదొకటి డెకైట్ ఏంటంటేనండి, అడిశేష్ గారి డెకైట్ అది ఆయనకున్న అంటే కంటెంట్ బేస్డ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఆయన చాలా బాగా చేస్తున్నాడు అడిశేష్ గారు. ఈ డెకైట్ మృణాల్ ఠాకూర్ అంటే ఆవిడ ఏంజల్ కింద పెద్ద పేరు ఉంది. అంటే ఎక్స్ట్రాడినరీ క్వీన్ అనమాట ఆవిడ నా పర్సెప్షన్లో చెప్పాలంటే. అటువంటి అంత పేరున్న హీరోయిన్కి ఆ హీరోయిన్గా ఆవిడకి ఎంత పేరుందో అలాగే అడవిశేష్ గారికి కూడా ఇటువంటి డెకాయిట్ లేదా ఇటువంటి ఇది ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ మూవీస్ చేసే హీరోగా చాలా మంచి పేరు ఉంది. ఆ విధంగా మృణాల్ ఠాకూర్ కూడా దానికి యాడ్ అవటం, డెకాయిట్ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను నమ్ముతున్నానండి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ సినిమా మేకింగ్ అది కూడా ఉంది. అలాగే ఈ దురంధర్ 2, డెకాయిట్, టాక్సిక్ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 4 సినిమాలు కూడా 100% సక్సెస్ అయ్యే రేంజ్లో ఉన్న సినిమాలే. ఖచ్చితంగా ఇది తక్కువ, ఆ డైరెక్టర్ తక్కువ, లేకపోతే అంతకుముందు ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్న విధానం అయితే ఎవరి మీద లేదు. ఓవరాల్గా ఏంటంటే టాక్సిక్ అంటే కొంచెం ఎడ్జ్ ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పాన్ ఇండియన్ మూవీ కాబట్టి. అట్ ద సేమ్ టైం డెకైట్ కూడా పాన్ ఇండియన్ మూవీనే. అయితే ఏంటంటే ఫ్యాన్ బేస్ పరంగా చెప్పాలంటే యాష్కున్న ఫ్యాన్ బేస్ ఇంకా అడివిశేష్ లేదు. మంచి కంటెంట్ అవ్వచ్చు, మంచి సినిమా అవ్వచ్చు, కానీ ఏంటంటే ఇందులో డెకైట్ అంతా కూడా ఒక స్టోరీ ఓరియంటెడ్, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోద్ది. టాక్సిక్ ఏంటంటే మాస్ని, మా క్లాస్ని, రకరకాల ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని వెళ్తారు. అందువల్ల ఏంటంటే అది ఫుల్ మీల్స్ కింద ఉంటుంది. ఇదేంటంటే పర్టికులర్ స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెకైట్ కూడా సినిమా బాగుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే 4 సినిమాలు బాగుంటాయన్న ఇది బాగుండాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఎలా అనిపించింది? డే క్లేయింగ్ ఏ సాల్ ఆ సాంగ్ మాత్రం అదిరిపోయింది. అందులో మాత్రం శ్రీలీల గారు మాత్రం అయితే ఆ డ్యాన్స్, ఆ లుకింగ్, అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా ఉన్నారంటే నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ మాత్రం నిజంగా ఒక యంగ్ స్టార్ లాగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం ఒక మిరాకిల్ కొట్టబోతుంది. దీంతో పాటు టాక్సిక్ మూవీ 2 మూవీస్ ఉన్నాయి. ఈ 2 మూవీస్ కూడా బాగున్నాయి. టాక్సిక్ మూవీ కూడా చాలా బాగుంది. ట్రైలర్ అసలు ట్రైలర్ చూస్తే మాత్రం అయితే అసలు పిచ్చోళ్ళు అయిపోతారు, అలా ఉంది ట్రైలర్. అసలు రిలీజ్ అయింది ట్రైలర్ రాలే. టాక్సిక్ వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ అంటే టాక్సిక్ అది కూడా మధ్యలో వచ్చింది. నువ్వు చూడలే, నువ్వు వినలేదు. కంటిన్యూ అదే అండి, చాలా బాగుంది. ఈ మధ్య ఇప్పుడు వచ్చే మార్చ్లో వచ్చే మూవీస్లలో టాక్సిక్ ఉంది అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. లాస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ఇట్టు కొట్టారు. ఆల్రెడీ ఒక టాప్లో ఉంది ప్రజెంట్, కలెక్షన్లో కానీ అని యాక్టింగ్లో కానీ అందులో చాలా పిచ్చ హైలైట్ అయిపోయింది. అది నిజంగా చెప్తున్నా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో మాత్రం ఇప్పుడు టాప్లో ఉండబోతున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ మూవీస్ కూడా ఎక్కువ ఏం లేవు. ఇప్పుడున్న మూవీస్లో 2 మూవీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక మూవీ ఉంది, హిందీ మూవీ అంటున్నారు. కానీ ఈ మూవీలో మాత్రం అయితే ప్రజెంట్ పబ్లిక్ అయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. ఆయన కూడా ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి మ్యూజిక్ అంతగా కొట్టడేమో అని కొంతమంది అభిప్రాయం చెందుతున్నారు. ఒక మాట చెప్పాలా మేడం, మొన్న ఓజీ సినిమాకి మ్యూజిక్ కొట్టారు ఎవరు? ఆయనే మన దేవశ్రీ గారు తమన్ కొట్టారు. తమన్ కొట్టారు మ్యూజిక్కి. ఈయన ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి తమన్ గారు ఒక రేంజ్లో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా దానికి మించి కొడతారు. ఆ రేంజ్ తక్కువ కొడితే మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు అనేది అప్డేట్ వర్షన్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇది కాదు, ప్రతి ఒక్కరికి కావాలి కొత్తగా.
కొత్త దానికోసం చూస్తుంది. అంతేగాని అదే మ్యూజిక్ డౌన్ మ్యూజిక్ కొడితే అతను పాపులారిటీ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, అతను ఎక్కడ. కానీ పవన్ కళ్యాణ్ చేసే మ్యూజిక్ కానీ అండ్ సీన్స్ కానీ అండ్ స్టోరీ కానీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, వెయిట్ చేస్తున్నాము మార్చ్. బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ లుకింగ్ కానీ చాలా బాగుంది. అసలు దేక్లేంగే చాలా సాంగ్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు ఆ సాంగ్ దగ్గర నేను నా కార్లో మాత్రం, సార్ నా కార్లో కదా ఉంది కానీ సరే, ఆ కార్లో సాంగ్ మాత్రం అయితే అదే పెట్టుకుంటాను ప్రతిసారి. ఇంట్లో మాత్రం అయితే ప్రతిసారి దేక్లేంగే సాంగ్ చూస్తూ ఉంటాను. ఆ సాంగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్ అయితే అలా హైలైట్ ఉంది. ఇంకా ట్రైలర్ వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తం మీద ఈ మార్చికు ఇట్టు కొట్టే మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అంటనే. అయితే టాక్సిక్ కూడా బాగుంటుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎట్లా ఉంటారు ఫ్యాన్స్, మామూలుగా ఉండదు. మొన్న ఓన్లీ అది ఆడియో లాంచ్ ఇక్కడ చేసిరు, ఏడా ఎల్బీ స్టేడియంలో చేసిరు ఓజీ సినిమాకి. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు. మామూలుగా పెద్ద సినిమాలు అన్లలో చేస్తారు ఏసీఎల్లలో, ఇది మామూలుగా ఉండదు. మొత్తం స్టేడియంలో బుక్ అయిపోతాయి. కొంచెం లక్షల మంది వచ్చారు. అలాంటి ఫ్యాన్స్ కోసుకుంటారు మా ఫ్యాన్స్. అలా ఉంటుంది తలకాయ పీక. యశ్ గారి సినిమా కేజీఎఫ్ సినిమా చాలా బాగుంది. టాక్సిక్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. కానీ రెండు హైలైట్ ఉంటాయి. కానీ దానికి మించి కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారు బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కొద్దిగా ఇంకా బాగా చేయాలి. అండ్ డైరెక్టర్ గారు కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ కొంచెం డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటుందని నా కోరిక ఉంది. ఈసారి మాత్రం ఇక తలరాత మారిపోతుంది మా అందరిది. అలా ఉండాలి సినిమా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.